మనం చూసాం తొర్రూరులో శ్రవణ్ అక్కడ చైర్మన్ గా ఉంటే వైస్ చైర్మన్ గా రజనీ ఉన్నారు. జనగాంలో బాలమణి చైర్మన్ గా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అలాగే వైస్ చైర్మన్ గా పర్వతాలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక మరోవైపు సంగారెడ్డిలో ఇంద్రేశం చూసినట్లయితే బీఆర్ఎస్ ఇక్కడ ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి 8 ఫలితాల్లో బీఆర్ఎస్ నుంచి చైర్మన్ గా కిషన్గుల ప్రమీళ ఉంటే వైస్ చైర్మన్ గా హరీష్ రెడ్డి ఉన్నారు. ఇక జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. చైర్మన్ గా యూనస్ ఉంటే వైస్ చైర్మన్ గా శిరీష ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్ గా మొత్తం 116 మున్సిపాలిటీల్లో 113 మున్సిపాలిటీలు ఇప్పటికీ ఫలితం వస్తే 3 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అందులో 94 కాంగ్రెస్ గెలిచింది, 18 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ 1 మాత్రమే గెలిచింది, ఎంఐఎం 0, అలాగే అదర్స్ 0. సో ఇది మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లియర్ పిక్చర్. ఈ మూడింటికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కొంత ఇంకా గందరగోళ పరిస్థితి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మాత్రం కాంగ్రెస్ క్లియర్ డామినేషన్ చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 11లో ఖచ్చితంగా 8 చోట్ల బీఆర్ఎస్ ముందుగా నిన్న ఆర్టీవీ మాట్లాడినప్పుడు కూడా 8 బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎన్ని గెలుస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా 11లో 6 లేదా 7 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. కేవలం 5 లేదా 4 మాత్రమే బీఆర్ఎస్ గెలవచ్చు అని చెప్పేసి నిన్న ఆర్టీవీ అంచనా వేసింది. లేదా 3 మాత్రమే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటూ ఆర్టీవీ అంచనా వేసింది. ఎక్కువ శాతం కాంగ్రెస్కే అంచనా ఉందంటూ కాంగ్రెస్కే ఎడ్జ్ ఉందంటూ చెప్పడం మనం చూసాం. ఇప్పుడు వెరీ క్లియర్గా మనకు కనపడుతుంది. 8 క్లారిటీ వస్తే 8లో 7 కాంగ్రెస్ గెలిచింది, 1 మాత్రమే బీఆర్ఎస్ గెలవడాన్ని మనం చూస్తున్నాం. మరొక 3 క్లారిటీ రావాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం, అలాగే ఖానాపూర్, అలాగే కేతన్పల్లి, ఈ 3లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఎన్ని గెలుస్తారనేది ఇంకా తెలియని పరిస్థితి మనకి కనపడుతుంది. సో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్కి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చంద్రశేఖర్ మనకి అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, సో మనం చూస్తున్నాం మొదటి నుంచి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంత అంతర్గత పరిణామాలు. సో ఎలాంటి అండర్స్టాండింగ్తో ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఫైనల్గా అసలు? నందు పక్కా వ్యూహంతో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామనేటువంటి ధీమాతో వారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు మీనాక్షి నటరాజన్, అలాగే 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శులు సైతం విశ్వనాథన్, అలాగే సచిన్ సైతం ఈ ఎన్నికల ప్రక్రియను కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. నిన్న వెలువడినటువంటి ఫలితాల్లో క్లియర్ కట్ డామినేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి విషయం మనకు విదితమే. చాలా ప్రాంతాల్లో నాకు నువ్వు నీకు నేను అనేటువంటి కోణంలో వాళ్ళు పరస్పరం అంగీకారంతో కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఖచ్చితంగా ఏవైతే వాయిదా పడ్డాయో దీనిలో సైతం మనము గెలుచుకొని తీరాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్క ప్రాంతానికి ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి సైతం మనకు పట్టున్నటువంటి చోట్ల ఖచ్చితంగా మనం విజయం సాధించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కోల్పోవద్దు అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసి పలు ప్రాంతాలకి ఇన్ఛార్జీలను నియమించినటువంటి నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపుగా క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో సైతం ఇది విజయం సాధించడం జరిగింది. వాళ్ళకి అదృష్టం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని వరించిందా అనేటువంటి కోణంలో బలమైన చర్చ జరుగుతుంది. జనగాం ప్రాంతంలో జరిగినటువంటి డ్రా విషయంలో సైతం ఆ డ్రాలో బాలమని విజయం సాధించడం కావచ్చు, ఇతర అవకాశాలన్నీ కూడా ఉండడం. మెట్పల్లిలో క్లియర్ కట్ గా నిన్న జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ విషయానికి వస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీకి వచ్చేసరికి 10 మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ కౌన్సిలర్లు ఉన్నారు, కేవలం 6 మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అంటే వాళ్ళు విప్పు జారీ చేయడంలో ఆ బీజేపీ జిల్లా అధ్యక్షులు కొద్దిగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో మీనా కుమారి అనేటువంటి కౌన్సిలర్ వారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడము, ఇలాగే ఇండిపెండెన్స్ బలం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకోవడం జరిగింది. ఇలా పలు ప్రాంతాల్లో వాళ్ళు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ ఎక్కడికక్కడ క్యాంపు రాజకీయాల్లో ముందుండి దిశానిర్దేశం చేయడం జరిగింది. అనుకున్న గోల్ను, అనుకున్న టార్గెట్ ని రీచ్ చేసి ఒక హర్షం వ్యక్తం చేస్తూ ధీమాగా ఉన్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరొక విషయం నందు, జగిత్యాల ఇష్యూకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ 2 వర్గాలు ఉన్నప్పటికీ
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర నేతలు జీవన్ రెడ్డిని సైతం కన్విన్స్ చేసి మీరు ఇతర మద్దతు ఇవ్వండి, 23 స్థానాలు మీ స్వతంత్ర అభ్యర్థులు ఇతరులతో కలిసి మద్దతు ఇవ్వండి, మేము మీకు ఉన్నామని చెప్పినప్పటికీ అక్కడ అసంతృప్తి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు చాలా ప్రాంతాల్లో. అయితే ఇవాళ జరిగినటువంటి విషయంలో సైతం చాలా అండర్స్టాండింగ్ లో వెళ్ళాలి. ఒకటే పార్టీ అంతర్గత విభేదాలను పక్కన పెట్టుకోవాలి. ఇంటర్నల్ డెమోక్రసీ కావచ్చు, మీకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇస్తాము, అవకాశాలు వస్తాయి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ప్రాధాన్యత ఉంటాయని నచ్చజెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 6 గ్యారంటీల్లో అత్యధికంగా అమలు చేశామని చెప్పి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. న్యాచురల్ గానే ఎక్కడైతే లోకల్ బాడీస్ కి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయో అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి ఫలితాలు మనం గతంలోనూ చూసినటువంటి పరిస్థితి విదితమే. దీనిలో భాగంగానే నేడు జరిగినటువంటి వెలువడినటువంటి ఫలితాల సంఖ్యను బట్టి మనకు అర్థమవుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఒక క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది మనకి కాంగ్రెస్ నుంచి. మొత్తం 116లో 113 క్లారిటీ వస్తే 94 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 1 మాత్రమే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇవాళ క్లారిటీ రావాల్సినటువంటి 11లో కేవలం ఒక్క చోట మాత్రమే, ఇంద్రేశంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. మిగతా చోట్ల ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరొక 3 చోట్ల ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, అలాగే కేతనపల్లి, ఇప్పటికే ఇల్లందు, జహీరాబాద్, అలాగే తొర్రూర్, జనగామ, డోర్నకల్, కాగజ్ నగర్, సుల్తానాబాద్లో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 11లో కనీసం ఎంత తక్కువలో తక్కువగా కనీసం 4 అయినా సరే బీఆర్ఎస్ గెలుచుకుంటుందని అనుకున్నాం, కానీ 1 మాత్రమే ఇప్పటికి గెలుచుకుంది. మరొక 3లో మరి ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, కేతనపల్లిలో ఎవరికి ఎలాంటి మద్దతు ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో మా ఆర్టీవీ ప్రతినిధులు మనతో జాయిన్ అవుతారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తొర్రూరు చాలా ఉత్కంఠను కలిగించినటువంటి పరిస్థితి. చాలా బీఆర్ఎస్ నాయకుల వరుస అరెస్టులు మనం చూసాం, తీవ్ర గందరగోళాన్ని మనం చూసాం, విమర్శలు, ఆందోళనలు పెద్ద ఎత్తున మనం చూసాం. మొత్తం మీద తొర్రూరులో క్లారిటీ వచ్చింది. ఫైనల్గా తొర్రూరు కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. తొర్రూరులో శ్రవణ్ కాంగ్రెస్ నుంచి గెలుపొందడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో శ్రవణ్ చైర్మన్ అయితే రజని వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇక మరోవైపు డోర్నకల్ కొండేటి రాధాకుమారి, డోర్నకల్లో కూడా కాంగ్రెసే క్లియర్ మెజార్టీ ఉంది. రాధాకుమారి అక్కడ చైర్మన్గా ఉంటే లావణ్య వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక మరోవైపు చూసినట్లయితే జనగామ, తొర్రూరు రెండిట్లో కూడా కాంగ్రెస్ డ్రా స్టేజ్కి తీసుకురావడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి అంశం. డ్రా స్టేజ్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అక్కడ ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో గెలవగలిగింది. మరోవైపు ఇటు జహీరాబాద్లో సైతం లాస్ట్ మినిట్లో ఇండిపెండెంట్ల యొక్క మద్దతు, ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అక్కడ కూడా విజయం సాధించగలిగింది. సో ఓవరాల్గా ఈరోజు 11లో 8 క్లారిటీ వస్తే 8లో 7 కాంగ్రెస్ కైవసం చేసుకోవడాన్ని మనం చూస్తున్నాం. మరొక 3 ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 3లో ఎప్పటిలోపు క్లారిటీ వస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ 3లో ఎవరు కైవసం చేసుకోగలుగుతారు అనేది ఇబ్రహీంపట్నం 1, ఖానాపూర్, అలాగే కేతనపల్లి, ఈ 3 మనం చూస్తున్న ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల మొత్తం తంతుని, మొత్తం ఈ ప్రాసెస్ని మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే వస్తుంది. ఇక చివరి దశకు చేరుకుంది. ఈ పెండింగ్వి కూడా క్లియర్ అయిపోతే ఇక పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చింది. 116లో కేవలం 3 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. 113 ఇప్పటికే క్లారిటీ వచ్చాయి. అవుట్ ఆఫ్ దట్ కాంగ్రెస్ 94 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 18, బీజేపీ 1 స్థానంలో మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగతా 3లో కనీసం బీఆర్ఎస్ 1 లేదా 2 ఖచ్చితంగా గెలవాలి అనే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. జరుగుతున్నటువంటి ఈ మొత్తం ప్రాసెస్ మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఈ 3 చోట్ల ఏం జరుగుతుంది అనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది కూడా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఖచ్చితంగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి 3 చోట్ల ఇది ఇబ్రహీంపట్నం కానీ, ఖానాపూర్ కానీ, కేతనపల్లి కానీ మరొకసారి నేను మీకు జనగామలో ఉన్నటువంటి పరిస్థితిని నేను ఒకసారిగా 1 by 1 సిచ్యువేషన్స్ ఎలా మారాయి అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీకు ఎర్రబెల్లి దయాకర్ అరెస్టుకు సంబంధించి, ఇప్పుడు తొర్రూరులో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి మరొకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ని అరెస్ట్ చేసినటువంటి అక్కడ విజువల్స్ ఈరోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నేను మరింత క్లియర్గా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకసారి మీరు చూడొచ్చు కింద ఎర్రబెల్లి దయాకర్ వాళ్ళ కౌన్సిలర్స్ని వెంటబెట్టుకొని కార్యాలయానికి వచ్చే ప్రయత్నం చేయడం, అక్కడికి వచ్చే లోగా